ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉన్నాయి. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది రైతాంగ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? ఘోరమే. అప్పుడు ఈ వడ్ల కూలము ఏది లేకుండే మందు బస్తాలకు ఇది అన్ని ఉండే. ఏది ఇప్పుడు ఆన్లైన్లు కథ కార్ఖానాలు మందు బస్తాల రేటు పెరుగుడు ఇవన్నీ వేస్ట్ అయ్యేది. కాంగ్రెస్ పడుతున్నాడు వాడు నేను మంచిగా ఎత్తా అంటుండు కానీ ఏం మంచిగా చెప్పుకుంటాడు కదా, మంచిగా బోనస్ ఇస్తున్నారు, ఏదో వాడు వీళ్ళకనే వాడిస్తుండు. వాడే వాడు ఎక్కువ బోనస్ ఇస్తుండు. బోనస్ ఏడు వచ్చింది 3 పసాలు వీకినాయి. ఇది రైతు భరోసా అని రైతు బంధు వీకే రైతు భరోసా అని అంత వేస్ట్ కాంగ్రెస్. ఓకే, మళ్ళీ గెలుస్తారా మరి రేవంత్ రెడ్డి? ఇక డౌటే, రేవంత్ రెడ్డి గెలిచి డౌటే. అందరికి కత్తి ఉంది అన్నట్టు. ఇప్పుడు మీ నియోజకవర్గ హరీష్ రావు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేని అంటే హరీష్ రావుని ఓడగొట్టడానికి ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చి పోటీ చేసినాం, ఎవరు గెలుస్తారా మరి? మళ్ళీ హరీష్ రావు ఆయన గెలవడు. బీజేపీ తక్కువ కావచ్చు కానీ తప్పని అయితే కానీ ఆయన గెలవడు. ఈయన మనకు ఎందుకు మన సరే అంటారు కదా నచ్చలేదు. అది మనకు మగ దేవుడు లెక్క అనుకోయ్యా. ఆయన అభివృద్ధి ఆయన ఇంకా వేరే లేదు. హరీష్ రావు మంచి అభివృద్ధి చేసిండా మీ నియోజకవర్గం? అభివృద్ధి చేసిండు, చేసేపటికే అంటున్నాం. మళ్ళీ ఆయన విజయ్ దక్కుతా కావచ్చు కానీ ఆయన గెలవక పరిస్థితి ఏం లేదు. మొన్న ఈడ ఇది పెట్టినాడు అన్నాడు, మీరు గెలిచినారని మంత్రి పదవి ఇస్తా హరీష్ రావు గెలవడు. ఇప్పుడు అన్ని మన తెలంగాణ కొట్లాడినప్పుడే గెలిచిండు, ఇప్పుడు గెలవడా? ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అధికారంలో లేడు హరీష్ రావు, లేడు, నీకేమైనా పనులు ఇట్లా కావాలంటే నేను అధికారం లేను కదా అట్లా లేడు. నీకు పనులు కావాలంటే ఇస్తా అంటాడు. నేను కొట్లాడి నేను చేసే బాధ్యత నాది అంటాడు. మొన్న మేము ఏదో అమర సంఘం గురించి పోతే నేను పనసు పెడతా అన్నాడు. లేకపోతే మీరు పెట్టుకుంటా అంటే మీరు పెట్టుకోరు అన్నాడు. తెలంగాణ మీద పడి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు మొత్తం దోచుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. ఓకే, ఇప్పుడు దోచుకున్నాడే మరి నువ్వు చేసేది అంటున్నావు కదా. ఇప్పుడు ఎవరు తినడు ఎవడు అంత తినడు కానీ పనులు అయిందే ఇవన్నీ నేను పనులేవా ఏది దాన్ని అన్ని అభివృద్ధి చేస్తుడు పోతుడు. ఏమేమి పనులు చేసిండు హరీష్ రావు? ఇక్కడ అన్ని చేసిండు, సీసీ రోడ్లు పోసిండు, ఆయన చేయని అభివృద్ధి లేదు. ఇప్పుడు బండ మీద అది చేసిండు, అది పోసిండు. వాడు చేయని పనే లేదు అనుకో హరీష్ రావు. అంటే ఉన్న కాడికి చేసిండు. మాకు అందుకే అంటారు కదా నమ్మకం, హరీష్ రావుకి వెళ్తాడని నమ్మకం అంతే. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాకముందు మన ఏర్పడక ముందు ఇటు కరెంట్ గానీ నీళ్ళ సమస్య ఎట్లా ఉండేది? అప్పుడు ఘోరం ఉండే. అప్పుడు ఆయన కొట్లాడి ఆయన చేయబట్టి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది హరీష్ రావు చేయబట్టి. వేరే వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ కదా కొట్లాడి తెచ్చి మాకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అట్లా అనేది అప్పటి అమ్మాయి అన్నట్టుకో, ఇప్పుడు కాదు. ఈ హరీష్ రావు పైన అంటే హరీష్ రావు ఎట్లా చేసి అయినా ఓడియాలి అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ నాయకులు సవాల్ ఇస్తున్నారు. బీజేపీ కూడా అంటుంది గెలిచి రావంట కానీ ఎవరికి గెలవడు. వాళ్ళకు అలా ఆయన మీద కాదు అంత అభిప్రాయం ఉన్నాయి. ఎవరిని అడిగినా చెప్తారు. ఇక పార్టీ తరఫున తపన వాళ్ళు తపన డౌటే అంటారు. నేను ఏమంటారు కదా మెజార్టీ తగ్గుతుంది అంతేగాని గెలుచుడు ఆయన్నే హరీష్ రావు. ఇక వేరే వాళ్ళు ఇచ్చిన అనుకో రాదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటది ఏది ఇక్కడ మళ్ళీ తెలంగాణ ఆయనే రావాలి. ఆయన అత్తనే మాకు ఈ అభివృద్ధులు ఇవన్నీ చెప్పినట్టు ఇంటారు. లేకపోతే పాపం మమ్మల్ని ఈత కూడా చేయవు. వడ్లు చూడు వడ్లు పోయినాయా ఆయన చేయబట్టే మాకు వడ్లు పోయినాయి మార్కెట్ లా. లేకపోతే వడ్లే పోపు 20 రూపాయలు తగ్గించి నడవడం కానీ జల్లిపోయినాయి మాకు ఈ మార్కెట్ లా చుట్టూ విలేజ్ లా. మా సిద్దిపేట జిల్లాకు ఇటు మాకు నంగనూరు అదే నా రూరల్ కదా ఇది చిన్న మడక ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన 20 రూపాయలు తగ్గించిండు. తగ్గించినందుకు వడ్లు ఏంటో ఎడపోయినాయి. ఎవడో రైతు వాళ్ళ ఏదేమన్నా అందన లారీ లాగా మళ్ళీ ఏ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ రావాలా? ఏ కాంగ్రెస్ డౌటే అంతే. ఇంకా ఆయన కూడా ఇంత వల్ల ఆయన అదైతే వాస్తవం. రెడ్డి ప్రభుత్వం అంటే అటు ఇంకా ఇంకా వీడన్నా దీని పని చేసిండు కానీ తినక పని చేస్తుండే వాడు మోసం ఎంగుతుండే ప్రభుత్వం. బెస్ట్ అది మనకు అభివృద్ధి అనేది లేదు. కనీసం 6 గ్యారెంటీ అమలు అవుతుందా మీకు? 7 అయినాయి కదా. ఒకటి కరెంటు ఉచితం, ఒకటి కరెంటు, ఒకటి నీళ్ళది అయింది, బస్సుది అంతే. ఇక ఫ్రీ కరెంట్ వస్తుందా? ఇవాళ 6 గంటలకు ఇస్తుడు అంటే 8 గంటల కరెంట్ ఏం సరిపోతుంది? పొద్దు కడుతుంది పెడితే అప్పుడు ఇప్పుడు వారింది మళ్ళా మిర్రలు కట్టకపోతే అని మిర్రలు కూర్చున్నాయి.
ఓకే. ఆ. ఏ ఈ రైతు ఇప్పుడు ఎన్ని అప్పుడు 12 గంటలు ఇచ్చేది ఇప్పుడు 4 గంటలు కట్ చేసింది మళ్ళా. ఈ కరెంట్ చెప్పుకుంటాడు కదా మరి 24 గంటలు. ఏది మళ్ళా ఇప్పుడు మేము అంటున్నాం కదా ఇప్పుడు మా మామూలు కాదు ఇప్పుడు 6 గంటలకు ఇస్తే 5:30 5 బాగు 5 పెట్టుకోయ్యా మళ్ళా కరెంటే కాదు రాత్రి మళ్ళా పొద్దున 6 గంటలు. ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ఉంటారు ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఓటుకు 10,000 ఇస్తామన్నా కూడా ఏరు 10,000 కాదు 20,000 ఇచ్చినా ఏరు. అంత అభ్యాసం హరీష్ రావు ఇక వేరే మనకు విలేజ్ మనం చెప్పలేము కానీ హరీష్ రావు అయితే మనకు నమ్మకం.